కడుపుతో ఉన్న ఆడదాని మీద చేయి తీసుకుంటావా? అసలు ఇది పద్ధతేనా? మృణాల్ని బ్రతుకుండానికి వీల్లేదు. దాన్ని బ్రతకనివ్వను, చంపేస్తాను. ఆ దేవుణ్ణి ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. నా సమస్య పరిష్కారం అవ్వాలి. ఆ బాధ్యత మీదే, అంతే. నాకు పుట్టబోయే మొదటి బిడ్డనిస్తానంటూ దేవుడి ముందు సంధ్యకు ప్రమాణం చేసి మాటిచ్చాను. మా అమ్మ మీద ఒట్టేసి మాటిచ్చాను. ఇందులో సమస్య ఉంది. ఇచ్చిన మాట నెరవేర్చుకో, సరిపోతుంది. నెరవేర్చుకోవాలని నాకు ఉంది, కానీ అది కుదురుతుందా? ఎందుకు కుదరదు? అది కాదు స్వామీజీ. నా ఇద్దరు భార్యలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. దాదాపు ఒకేసారి డెలివరీ అయ్యేలా ఉంది. శుభం. ఏమిటి స్వామి శుభం? అడకత్తెరలో పోక చెక్కలా ఉంది నా పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మొదటిగా రూపకి డెలివరీ అయితే పర్వాలేదు, కూల్గా నా పని పూర్తవుతుంది. బిడ్డను సంధికివ్వడానికి రూప రెడీగా ఉంది. ప్రాబ్లం వల్ల ప్రియాంకతోనే తన బిడ్డను సంధికివ్వడానికి ససేమిరా కుదరదంటోంది. పొరపాటున ప్రియాంకకే మొదటి డెలివరీ అయితే నా పరిస్థితి ఏమిటి? చెప్పండి స్వామి, నా పరిస్థితి ఏమిటి? ఏంటి స్వామీజీ నవ్వుతారు? నా ప్రాబ్లం మీకు నవ్వులాటగా ఉందా? ఇది ఒక ప్రాణానికి సంబంధించిన సమస్య. ఇదొక కుటుంబాన్ని కుప్పగూల్చే సమస్య. సీరియస్ గా తీసుకోండి స్వామీజీ. నేనేం చేయగలను సందీప్? అంతా ఆ పైవాడే చూసుకుంటాడు. ఇలాంటి సమాధానం వినడానికి కాదు నేను ఇంత దూరం వచ్చింది. ఏం జరగబోతుందో మీకు తెలుసు. మీరు నాకు చెప్పాలి, చెప్పి తీరాలి. ఆవేశపడకు సందీప్, ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండగలుగుతాను? అవతల మా అమ్మ హాస్పిటల్లో కోమాలో ఉంది. ఏం చేయలేమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. మాట ప్రకారం మీ మొదటి బిడ్డను నాకు ఇవ్వకపోతే మీ అమ్మ దక్కదు అంటూ సంధ్య నన్ను శపించింది. టెన్షన్గా ఉంది, భయమేస్తుంది స్వామీజీ. మా అమ్మ బ్రతకాలి, మా అమ్మకేం కాకూడదు, తను బ్రతకాలి. మా అమ్మ బ్రతకాలి స్వామీజీ. బ్రతుకుతుంది. ఏమన్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పండి స్వామీజీ. స్వామీజీ దయచేసి అలా నవ్వకండి. నా టెన్షన్ అర్థం చేసుకోండి. మా అమ్మ బ్రతుకుతుంది అంటే నేను సంధ్యకిచ్చిన మాట నిలబెట్టుకుంటాననేగా. నాకు కలిగే మొదటి బిడ్డని సంధ్యకిస్తాననేగా. అంటే రూపకి మొదట డెలివరీ అవుతుందా? లేకపోతే ప్రియాంక మనసు మార్చుకొని పుట్టబోయే బిడ్డను సంధికిస్తుందా? ఏం జరుగుతుంది స్వామీజీ? చెప్పండి స్వామీజీ. నీకు కావలసింది మీ అమ్మ బ్రతకటం, అవునా?
అవును స్వామీజీ. అది ఎలా జరిగితే నీకెందుకు? అది కాదు స్వామీజీ, నేను ధైర్యంగా ఉండాలి కదా. రూపా ప్రియాంకల్లో మొదటి బిడ్డను ఎవరు కంటారో అంతా అనుకున్నట్లే జరుగుతుందో లేదో తెలిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. బిడ్డల విషయంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం నేనేమీ చెప్పలేను, చెప్పకూడదు కూడా. స్వామీజీ మళ్ళీ భయపెడుతున్నారు, నా ముందేదో దాస్తున్నారు. ప్లీజ్ స్వామీజీ, ఏం జరగబోతుందో ఓపెన్ గా చెప్పండి ప్లీజ్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువగా నేనేమీ చెప్పలేను. అంతా మంచే జరగాలని ఆ సర్వేశ్వరుడికి మొక్కుకో, అంతా ఆయనే చూసుకుంటాడు. వెళ్ళిరా. అది కాదు స్వామీజీ. బం బం భైరవ, హ్రీం హ్రీం కేశవ, బం బం భైరవ, హ్రీం హ్రీం కేశవ, బం బం భైరవ, హ్రీం హ్రీం కేశవ. బ్రతుకుతుంది. బిడ్డల విషయంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం నేనేమీ చెప్పలేను, చెప్పకూడదు కూడా. స్వామీజీ మాటల ప్రకారం నా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేలా లేదు. మళ్ళీ ఏదో మెలకపడేలా ఉంది. ఏం జరుగుతుందో భయంగా ఉంది. ఎందుకంత దూరం ఆలోచించి జుట్టు పీక్కోవడం? అమ్మ బ్రతుకుతుంది అన్నారు, అది చాలు, అది చాలు నాకు. నేనోకే డాక్టర్, నాకేం పర్వాలేదు. ప్రియాంకే నీరసంగా కనిపిస్తోంది. మీరేమనుకోకపోతే వీలు చూసుకొని ఒకసారి సాయంత్రం వచ్చి ప్రియాంకని చెకప్ చేయాలి, సరేనా? సరే రూపా. థ్యాంక్ యూ డాక్టర్, ఉంటాను. ఓకే. ప్రియాంక ఏం చేస్తుందో? టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, వేసుకుందో లేదో. తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. హలో ప్రియాంక, హౌ ఆర్ యు? నేనోకే, నాకేం పర్వాలేదు. అదేంటి మీ రూప కల చెప్పింది? అక్క అలాగే అంటుంది. నిజానికి
తనే నీరసంగా కనిపిస్తుంది. బొత్తిగా తిండం మానేసింది. నా మాట అస్సలు వినడం లేదు. మీరు చెప్తేనే వింటుంది. మీరొచ్చి ఒకసారి చెకప్ చేస్తారా? మీరు గట్టిగా చెప్తేనే అక్క మాట వింటుంది. లేకపోతే అసలు ఎవరి మాట వినదు. ఉంటాను డాక్టర్. సరే. అక్క, ఏంటది? మెట్లు ఎక్కడం దిగడం చెయ్యొద్దని చెప్పానా? ఏం కాదులే, బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. అప్పుడే డెలివరీ ఫ్రీగా జరుగుతుంది. సరే అయితే నేను పైకొస్తానుండు. అమ్మ వద్దు, నువ్వు రావద్దు. ఏ, నా బాడీకి మాత్రం ఎక్సర్సైజ్ అవసరం లేదా? అవసరమే. మరి మెట్లు జాగ్రత్తగా ఎక్కలేదనుకో ఎంత రిస్కో తెలుసా? అది అలారా దారికి. నా భయం కూడా అదే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. నువ్వు అక్కడే ఉండు, నేనే జాగ్రత్తగా దిగుతాను. జాగ్రత్త. పక్కన రైలింగ్ పట్టుకో. అలాగే. నెమ్మదిగా దిగు, కంగారేం లేదు. నెమ్మదిగా. అమ్మయ్యా. అమ్మయ్యా, డెలివరీ అయ్యే వరకు నువ్వు ఇలాంటి ఫీట్స్ చేయడానికి వీల్లేదు. సరే అన్నాను కదా. రా. నువ్వు నన్ను నడిపిస్తున్నావా, నేను నిన్ను నడిపిస్తున్నానా? ఇద్దరూ ఒకరికొకరు నడిపించుకుంటున్నాం. కూర్చో. అమ్మయ్యా. టాబ్లెట్స్ వేసుకున్నావా ప్రియాంక? నువ్వు వేసుకున్నావా? ముందు నేను అడిగాను. వేసుకున్నాను. నేను వేసుకున్నాను. అవును, నేను నీరసంగా ఉన్నానని నీకెవరు చెప్పారు? డాక్టర్కి ఎందుకు ఫోన్ చేశావు? నేను మాత్రం నీరసంగా ఉన్నానా? డాక్టర్ని రమ్మని ఫోన్ చేశావంట? నిన్న రాత్రి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పలేదు? ఆ మాత్రానికే కంగారు పడాలా? మరి కంగారుగా ఉండదా? ఆ మాటకొస్తే నువ్వు కూడా. అమ్మా, అమ్మా, అక్క, అక్క, ఏమైంది? దొంగరాస్కెల్ లోపల నుంచి తంతున్నాడు. హో, అదా, టెన్షన్ పడ్డాను. బాగా తంతున్నాడా? నిన్ను తన్నాలే. ఏంటి? ఒక్క నిమిషం, నీతో కాదు, డైరెక్ట్గా వాడితోనే మాట్లాడేస్తా. ఒరే చంటోడా, నేన్రా మీ ప్రియాంక పిన్నిని. మీ అమ్మని తంతున్నావంట కదా, తన్నరా, బాగా తన్ను, బుద్ధొచ్చేలా తను. ఏయ్, ఏంటి? మీ అమ్మకు త్యాగం ఎక్కువైపోయింది, ఒళ్ళు తెలియటల్లా. నువ్వు భూమి మీద పడగానే మీ అమ్మను కళ్ళు తెరిచి చూడకముందే నిన్ను దానం చేసేస్తుందంట. పెద్ద దానకర్ణురాలు. వద్దమ్మా, తప్పమ్మా అని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా అసలు వినిపించుకోవడం లేదు. డెసిషన్ తీసేసుకుందంట. అలా ఎలా ఇస్తుందో గట్టిగా అడుగు. కడుపులోంచి గట్టిగా తన్ని మరీ అడుగు. ఏయ్, అనవసరంగా వాడి బ్రెయిన్ పొల్యూట్ చేయకు. ఊరుకో. చూసావా చూసావా, ఇంత చెప్తున్నా ఎలా మాట్లాడుతుందో. ఒరే బుజ్జికన్నా, మీ అమ్మ మాట వినకు, ఎదురు తిరుగు. నీకు నేను సపోర్టున్నాను, వింటున్నావా? అది అలా తన్నరా. ప్రియాంక, నువ్వు ఊరుకో. నువ్వు చెప్పటం బాగుంది, వాడు తన్నడం బాగుంది. అప్పుడే ఏం చూసావ్? వాణ్ణి బయటికి రాని, చెప్తాను. అరే నాన్నా, ఓ పంచేయరా. నా కడుపులో నీ బ్రదరున్నాడు. వాడు భూమి మీద పడ్డాక
అప్పుడు నువ్వు తీరిగ్గా పుడిదిగాని టెన్షన్ ఉండదు. వింటున్నావా? ఎందుకంటే చెప్పింది చాలే, ఇక ఆపు. రేయ్, నీ పిన్ని మాటలు అస్సలు పట్టించుకోవద్దు. ముందుగా పుట్టాల్సింది నువ్వే, తేడా రాకూడదు. ఆ తర్వాతే మీ పిన్ని డెలివరీ అయ్యేది. ఏం కాదు, చూస్తూ ఉండు. బెట్టా? ఆ బెట్. నేను రెడీ. ఏం బెట్టో చెప్పు. నువ్వే చెప్పు. ఆంటీ, అమ్మా, గుర్తున్నానా? అదేంటమ్మా అలా అంటావు? నెలలు నిండుతున్న నీకు ఈ అమ్మ గుర్తు రాలేదంటే ఏమనుకోవాలమ్మా? నీకు నేనక్కర్లేకపోయినా నువ్వు నాకు కావాలమ్మా. అందుకే ఉండబెట్టలేక నీ డెలివరీ టైంకి పక్కనే ఉండాలని వచ్చేసానమ్మా. మంచి పని చేశారాంటీ. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇక ప్రియాంక గురించి నేనేం పట్టించుకోనక్కర్లేదు. అన్నిటికీ మీరున్నారు. అవును, నువ్వెలా ఉన్నావమ్మా? బావున్నానాంటీ. మొదటి డెలివరీ కదా, కాస్త టెన్షన్గానే ఉంటుంది. మొదటిదే కాదు, నాకిది చివరిది కూడా. అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయొచ్చావు. ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో, పద. అది కాదు, చివరిది అంటుందేంటి? లోపలికెళ్దాం రమ్మన్నానా? పద రా. సరే పద. రే కన్నా, తప్పనిసరి నేను త్యాగం చేయాల్సొస్తుంది. ఈ అమ్మ మీద కోపం తెచ్చుకోకు. అయినా నీకేం పర్వాలేదు నాన్నా. నువ్వు వెళ్ళేది ఇంకో పిన్ని దగ్గరికే. నిన్ను నాకన్నా చాలా ప్రేమగా చూసుకుంటుంది. నీకసలు ఈ అమ్మ గుర్తుకురాదు, అస్సలు గుర్తుకురాదు. శశిరేఖ, నువ్వేమీ తినటం లేదని తాగటం లేదని తెలిసిందే. ఎందుకు ఇలా కడుపు మార్చుకుంటున్నావు? ఏ లాభం? ఏం జరుగుతుంది? నువ్వు ఇలా జైల్లో ఉండటం నాకు చాలా బాధగా ఉంది. మనం అనుకున్నదొకటి, జరిగిందొకటి. ఒక విధంగా సూర్య అన్నట్లు తప్పు నాదేనేమో. నేను చెప్పబట్టే డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకోవడానికి మృణాళి దగ్గరికి వెళ్ళావు. అలా వెళ్ళబట్టే గొడవ జరిగింది. పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. సార్, శశిరేఖ, భోంచే ప్లీజ్, భోంచే. విధిని ఎదిరించి నిలబడాలి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి.
శరీరాన్ని కష్టపెట్టకూడదు. ప్లీజ్ భోంచే, తీసుకో. అలాగే భోంచేస్తాను. మీరు చెప్పారు కాబట్టి భోంచేస్తాను. మీ మాట వింటాను. గుడ్. కానీ నా మాట కూడా మీరు విని తీరాలి. ఏంటో చెప్పు, తప్పకుండా వింటాను. అర్జెంటుగా నేను బయటికి రావాలి. నాకు బెయిల్ కావాలి. అది మీ వల్ల అవుతుందా? మీ వల్ల అవుతుందా? అవుతుంది, కానీ కాస్త టైం పడుతుంది. నో, కుదరదు. నాకు అసలు టైం లేదు. నాకు వెంటనే బెయిల్ కావాలి. నేను బయటకొచ్చి వెంటనే ఆ మృణాలిని దేవిని చంపేయాలి. పొరపాటున తను బ్రతికిపోయింది. ఆ చేదు నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఎప్పుడెప్పుడు బయటికి పోదామానుంది. బెయిల్ మీద తీసుకెళ్తానని మాటిస్తేనే నేను భోజనం చేస్తాను. లేకపోతే తిండి మానేసి ఇక్కడే ఇలాగే చేస్తాను. మీ ఇష్టం. మీకేది కావాలో చెప్పండి. నా చావా, ఆ మృణాలిని చావా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏది కోరుకోవాలో తెలియటం లేదా? శశిరేఖ, ఏంటిది? అయినా నువ్వు చావాలని నేనెందుకు కోరుకుంటాను? మరి నాకు బెయిల్ ఇప్పిస్తారా? అమ్మా రూపా, నొప్పులు ఎక్కువ అవుతున్నాయా? నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? వెళ్దాం. మళ్ళీ ప్రియాంకతో మాట్లాడే అవకాశం వస్తుందో లేదో కాసేపు మాట్లాడుకొని